సో ఇంకో విషయం మేడం, అంటే మహిళల్లో ప్రెగ్నెన్సీ టైంలో ఇవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు కదా, సో రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమెస్టర్లో అనేసరికి వామిటింగ్స్ బాగా ఎక్కువ అవుతుంటాయి, దానివల్ల డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ వేసుకునే మెడికేషన్ సెకండ్ ట్రైమెస్టర్లో ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాము. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే కొంచెం కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ డైటరీ ఫైబర్ బాగా తీసుకోవాలి, మన డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ అంటే రెస్ట్లో ఉండాలేమో, బాగా యాక్టివ్గా ఉంటే మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుందేమో అని భయంతోనే చాలామంది రెస్ట్లో ఉండిపోతున్నారు. అలా కాకుండా ఫిజికల్లీ యాక్టివ్ ఉంటే మనకి ఇంటెస్టైన్ మొటిలిటీ అది బాగా పెరిగి ఈ కంప్లైంట్స్ అనేవి చాలా వరకు తక్కువే ఉంటాయి. సింపుల్ డైటరీ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్తో చాలా మందికి మనం క్యూర్ చేసేయచ్చు. అంతకన్నా ప్రోగ్రెస్ అయ్యాయి అంటే అప్పుడు మెడికేషన్స్ ఏమన్నా పెడతాం. నిజంగా ఇంకా కాంప్లికేషన్ వచ్చే అంత స్టేజ్కి వెళ్ళిపోయింది, కాంప్లికేషన్స్ వచ్చాయంటే కూడా సెకండ్ ట్రైమెస్టర్లో అంటే 4th to 8th month కూడా మనం సింపుల్గా లేజర్ ట్రీట్మెంట్స్ అవి చేసేసుకోవచ్చు. వీటి వల్ల కడుపులో ఉన్న బేబీకి ఏమవ్వదు, మనం చేసే ట్రీట్మెంట్ వల్ల కూడా ఏమవ్వదు. ఇనిషియల్ 2 to 3 months బేబీ అప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి రిస్క్ ఎందుకని యూజువల్గా మెడికేషన్స్ సజెస్ట్ చేస్తాము. బట్ తర్వాత అయితే మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు.